సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యబహుళ విధియ సోమవారం పుష్యమి నక్షత్రం జనవరి 5వ తారీఖు. ధనురాశి ప్రయుక్తంగా యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం, అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాపురాణం, శ్రీవాక్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, విశేష సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత తాయారుల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ, ఆండాళ్ అమ్మవారి సేవ బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది. అమ్మవారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధన, అయిన తర్వాత నివేదనం, సేవాకాలం, మంగళాశాస్త్రం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం, విన్నపం, అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో ఆరాధనం, విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, మంగళాశాస్త్రం, చాతుర్మగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత రాజభోగ నివేదనవి చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకుని మంగళాశాస్త్రం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగలరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తంగా గ్రామ తిరువిధి మహోత్సవం జరుగుతుంది. ఈనాడు వరదరాజ అలంకారంతో స్వామి తిరువిధిని అనుగ్రహిస్తారు. తిరువిధి పూర్తి చేసుకొని ఉత్తర రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత వేద పండితులకి శ్రీశ్వరాన్ని సమర్పణం. అదే కళ్యాణ మండపం చివరికి వచ్చిన తర్వాత అక్కడ అధ్యాపకులకి ప్రబంధ చాత్తు వర విన్నపం, అక్కడ అధ్యాపకులకి శరీరాన్ని సమర్పణం. అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి, ఆళ్వారికి శ్రీశేషాన్ని సమర్పణం. అయిన తర్వాత స్వామివారు ఏకాంత సేవా పురస్సరంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. ఈ సమయంలో తాత్కాలికంగా ఒక 10 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి రాత్రి ఆరాధన బలిహరణాంతం పూర్తయిన తర్వాత ఆస్థాన మండపంలో శంఖోలం విన్నపం, ఆనాటి తరువాయి వేద పురాణ ఇతిహాస స్తోత్ర దివ్య ప్రబంధ పారాయణలు చేసినవి తరువాయి విన్నపం జరుగుతుంది. అయిన తర్వాత నివేదనం, మంగళాశాస్త్రం, శాతమరగోష్ఠి, అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం, అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.